స్నేహానికి ఉన్నంత ప్రాధాన్యత ప్రపంచంలో దేనికి ఉండదు అని నమ్మేవాళ్ళు చాలామంది ఉంటుంటారు. స్నేహమేరా జీవితం అంటే మనకు ఏదైనా కష్టం వచ్చినా లేకపోతే సుఖం వచ్చినా ముఖ్యంగా చాలా ముఖ్యమైన అంశాలు కొంతమందితో షేర్ చేసుకోగలం, కొంతమందితో షేర్ చేసుకోలేం. కుటుంబ సభ్యులతో కూడా చెప్పకూడని కొన్ని ఉంటాయి. అలాంటి వాళ్ళు ఒక మంచి స్నేహితుడు ఉంటే వాళ్ళతో షేర్ చేసుకుంటారు. ఆప్త బంధువుల్లా ఉంటాడు, ఆప్త మిత్రుల్లా ఉంటారు. ఇది కదా పేర్లు. సో రాజకీయాల్లో కూడా ఇది పరిపాటి. రాజకీయాల్లో కూడా ఈ రకంగానే స్నేహబంధం ఉంటుంది, స్నేహంగా ఉండొచ్చు. కానీ ఒకప్పుడు ఈ మాటలు చాలా బాగుండేవి. స్నేహమేరా జీవితం, స్నేహం అంటే ఇదేరా, మంచి మిత్రుడిరా, ఇలాంటి స్నేహితుడు ఒక్కడుంటే చాలరా అని. కానీ ఈనాటి రాజకీయంలో ఎవరు స్నేహితుడో, ఎవరు శత్రువో, ఎవరు మిత్రువో తెలియని పరిస్థితి. సరే, కొంతమంది చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయాల్ని వదులుకోలేరు, తప్పదు, వాళ్ళతో మంచి చెడ్డ పాల్గొంటుంటారు, ట్రావెల్ చేస్తుంటారు. ఇప్పుడు ఒక అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలు రేపుతుంది. అంశం ఏంటంటే వంగవీటి. వంగవీటి పేరే ఒక వైబ్రేషన్. వంగవీటి పేరు చెప్తే పూనకాలు వస్తాయి. ఇప్పటికీ కూడా వంగవీటిని ఆరాధించే వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. ఎప్పుడు వంగవీటి రంగా గారు అంటే ఆ బ్రాండ్ అలా ఉండిపోయింది. ఒక్కొక్క బ్రాండ్ ఆ రకంగా ఉంటుంటుంది. సో ఆ సామాజిక వర్గానికి వంగవీటి గారు అంటే ఒక దేవుడితో సమానంలా చూస్తుంటారు. మరి ఆయన వారసుడు రాధా గారు రాజకీయ పరంగా చెప్పుకోవాలంటే రంగా గారు లెగసీ అయితే రాధా గారికి రాలేదనే చెప్పాలి. రాజకీయ పరంగా కూడా ఆయన అప్ అండ్ డౌన్స్ చూస్తూనే ఉన్నారు. సౌమ్యుడు, మంచివాడు. సో అందరూ ఒక రకంగా ఉండాలని లేదు, అన్ని తరాలు ఒక రకంగా ఉండాలని లేదు. అప్పటి తరంలో ఆ రోజుల్లో రంగా గారు అగ్రెసివ్గా ఉండేవారు. ఏదైనా కష్టం వస్తే ఆయన ముందు నిలబడేవాడు. ప్రాణత్యాగాలకు కూడా వెనకాడేవాడు కాదు. అంత ధైర్యంగా ఉండేవాడు. అంత గుండె ధైర్యం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. సో ఆ గుండె ధైర్యంలో మొదటి వరుసలో ఆయన ఉండేవాడు. సో రాధా గారు ఆ రకంగా ఆయన మొదటి నుంచి కూడా చిన్నప్పుడే తండ్రి చనిపోవడమో లేకపోతే వేరే అంశాలు లేకపోతే ఇది వద్దు అనుకున్నారో ఆయన అయితే కాముగానే ఉంటారు, సైలెంట్గానే ఉంటారు, పెద్దగా మాట్లాడే పరిస్థితి ఉండదు. సో వాళ్ళకి మిత్రులుగా ఉన్నవాళ్ళు అందరికీ తెలిసిందే. వల్లభనేని వంశీ, కొడాలి నాని, వీళ్ళు ముగ్గురు ప్రాణమిత్రుల్లో ఉంటారు. సరే, ఒక పార్టీలో ఉన్నప్పుడు లేకపోతే వేరే రకమైన అంశాలు వచ్చినప్పుడు ఏ రకంగా స్నేహం చేసుకున్నా పర్వాలేదు, ఏ రకంగా ఉన్నా అది పెద్దగా అబ్జెక్షన్ ఉండదు. కానీ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, సెలబ్రిటీలుగా ఉన్నవాళ్ళు తాము ఏ పని చేసినా 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే రోడ్డును పెట్టేస్తారు, నవ్వుల పాలు చేసేస్తారు, విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు అదే పరిస్థితి వంగవీటి రాధాకు వచ్చింది. ఎందుకంటే రాధా గారితో ఇదిగో ఇక్కడ చూడండి చాలామంది కలిశారు. ఆయన ఫంక్షను, వాళ్ళ కుమార్తె గారాల పట్టి, ఆమె ఉయ్యాల వేడుకలో ఎంతోమంది వచ్చారు. అందులో ఈయన చూడండి, నాని గారు. ఆయన ఇదిగో ఇక్కడ మనం ఇమేజ్లు చూస్తున్నారా. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ట్రోల్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఆయన ఫంక్షన్ చేసుకున్నారు, వంగవీటి కుటుంబంలోకి వారసురాలు వచ్చింది, చాలా ఆనందంగా ఉన్నారు. కానీ బయట వచ్చిన ట్రోల్స్ అన్నీ ఏంటంటే, రాధా ఇదేం పని, నువ్వు వాళ్ళిద్దరిని ఎలా పిలుస్తావు వేడుకలకి, వాళ్ళతో నువ్వు ఎలాగా ఫోటోలు తీయించుకుంటావు అంటే. ఇప్పుడు సమాజంలో ఎలా అయిపోయిందంటే ఆయనకి వాళ్ళ స్నేహితులు అన్న ఆలోచనతో పిలుస్తుంటారు. మొదటి నుంచి కష్టాల్లో అవనియండి, సుఖాల్లో అవనియండి, రాజకీయంగా సక్సెస్ అయినప్పుడు కానీ ఫెయిల్యూర్ అయినప్పుడు కానీ కొంతమందితోటి కొంత బంధుత్వం ఉంటుంది, మిత్రత్వం ఉంటుంది. ఆ మిత్రత్వమే ఇప్పుడు వీళ్ళకి పనిచేసిందేమో. కానీ చాలామంది తెలుగుదేశం శ్రేణులకి, తెలుగు మహిళలు కావనియండి లేదా తెలుగు తమ్ముళ్ళు కావనియండి, చాలామంది రాజకీయ నాయకులకి ఇది అస్సలు నచ్చట్లేదు. ఏ రకంగా నువ్వు పిలుస్తావు వాళ్ళని, వాళ్ళ గురించి నీకు తెలియదా? మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా మాట్లాడారు, ఏ రకంగా అవమానించారు, ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు. వల్లభనేని వంశీ అవనియండి, కొడాలి నాని అవనియండి, అలాంటి వాళ్ళతోటి నువ్వు ఒక స్టేజ్ పెంచుకుంటే ఈ రకంగా, లేకపోతే ఆ కార్యక్రమంలో ఆ విందు వినోదాలతోటి నువ్వు అలాగ ఉంటావా అంటే, తెలుగుదేశం పార్టీలో ఉంటే మరి వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళని పిలకూడదా? పిలవచ్చు. కానీ రాధా పిలిచిన వాళ్ళు కొడాలి నాని, వల్లభనేని వంశీ, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మిగతా నాయకులు వచ్చినా అది పెద్ద అబ్జెక్షన్ ఉండదు. వీళ్ళ మీదే ఎందుకు వాళ్ళు ఆగ్రహంగా ఉన్నారు అంటే వీళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళు చేసిన చేతలు
ఒకటా రెండా? ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని అవనియండి, తల్లి లాంటి భువనేశ్వర్ గారిని, తల్లి అంటే వయసు రీత్యా పెద్దవాడిని, ఆవిడ్ని కూడా వదలకుండా ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోవడం. మరొక పక్క కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని, రాధా గారి సామాజిక వర్గమైన పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా వీళ్ళు తక్కువ చేసి మాట్లాడేవారు. మరి అలాంటి వ్యక్తిని ఈయన తీసుకొచ్చి ఈ ఫంక్షన్లో వాళ్ళకి ముందు వరుసలో ప్రయారిటీ ఇస్తే అది కంటికింపుగా ఉంటున్నది. ఇక స్నేహం అంటే ఇదేరా, స్నేహమేరా శాశ్వతం, ఇది ఒకప్పుడు మాట. ఇప్పటి రాజకీయాల్లో అస్సలు ఇది సెట్ కావట్లేదు. పదవుల కోసం నేతలు అటు ఇటు మారడం కామన్. స్నేహం కన్నా పదవులే మిన్న అంటున్నారు. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో కొత్త ట్విస్ట్. ఒకే ఫ్రేమ్లో కొడాలి నాని, వంశీ, వంగవీటి రాధ. రాజకీయాలు మారినా వారి మధ్య ఉన్న బంధం కంటిన్యూ అవుతూనే ఉంది. ఏపీ పాలిటిక్స్ను కుదిపేస్తున్న ముగ్గురు కలిసి ఉన్న ఫోటో. ఇక వంగవీటి రాధ కుమార్తె ఉయ్యాల వేడుకలో హాజరైన కొడాలి నాని, వల్లభనేని వంశీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో. మనం ఇందాక చూపించాను కదా, ఈ ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. వంగవీటి రాధ టీడీపీలో కీలక నేత, కొడాలి నాని, వల్లభనేని వంశీ వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్స్. నాని, వంశీని ఆహ్వానించడంపై టీడీపీ సోషల్ మీడియాలో ట్రోల్స్. బాబు లోకేష్పై పరుష పదజాలంతో దూషించిన వారితో దోస్తీ ఏంటంటూ రాధన్ టార్గెట్గా వీడియోలు. ఇది నీకు అవసరమా అని కూడా. ఇక వైసీపీ హయాంలో బాబు లోకేష్లపై రెచ్చిపోయిన నాని, వంశీ ఇప్పుడు ఫ్రెండ్షిప్ పేరుతో మచ్చిక చేసుకుంటున్నారా? రాధాను మళ్ళీ వైసీపీలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారా? డిప్యూటీ సీఎం పవన్ను విమర్శించే నేతలతో స్నేహం కొనసాగించడం ఆసక్తికరం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గపరంగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఈయనున్నాడు. అంటే ఈయన ఏమన్నా అందులోకి లాగుతున్నారా? ఇలాంటి అనుమానాలు కూడా ఖచ్చితంగా వస్తాయి. అంటే సరే, సందర్భం అన్నది వాళ్ళ కుమార్తె ఉయ్యాల వేడుక సందర్భం అయ్యింది, అయినప్పటికీ కూడా రెగ్యులర్గా వీళ్ళు కలుస్తున్నారు అని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యం. ఇటీవల వంగవీటి రాధాతో ప్రత్యేకంగా లోకేష్ గారు భేటీ, కీలక పదవి ఇస్తారనే ప్రచారం. ఇప్పుడు వంగవీటి రాధ ఇలా చేయడంపై టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు. కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నమా? ఇది చాలా కీలకమైన అంశం అండి. ఎందుకు ఈ టైంలో ఈ ఫోటో బయటికి రావడం అన్నది వంగవీటి రాధా గారికి ఇబ్బందుల్లోనే పెట్టింది అని. లోకేష్ గారితో మొన్న నేను ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా సాఫ్ట్ కార్నర్ ఉంది. యువకులు కావాలనుకుంటున్నారు లోకేష్ గారు. వాళ్ళ టీంలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. నేడో రేపో ఆయనకి ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతున్న ఈ టైంలో ఈయన ఈ వేడుక సందర్భంగా వాళ్ళు వచ్చి కలడం టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహాన్ని కలిసింది. మరి టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహాన్ని కలిగిస్తే అది లోకేష్ గారి దాకా వెళ్లకుండా ఉంటుందా? సరే, వాళ్ళు మరి పెద్ద మనసుతోటి ఏముందిలే, మొదటి నుంచి మిత్రులు కదా అందుకని పిలిచారు అనుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాలు ఆ రకంగా ఉండదు. చూస్తే చూడండి, పోతే పోనీ అన్నట్టుగా ఉండదు. మాట్లాడుకోవడం వరకు ఇది బాగానే ఉంటుంది. కానీ కొంతమంది వీళ్ళ మీద విపరీతమైన కక్షతో రగిలిపోతున్నారు. వంగవీటి రాధా గారికి కూడా ఆ విషయం తెలుసు. వల్లభనేని వంశీ, కొడాలి నాని పేరెత్తితే పూనకాలు వచ్చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీ శ్రేణులకి. ఎందుకంటే అంత దారుణంగా కదా వాళ్ళు మాట్లాడింది, అంత దారుణంగా కదా వాళ్ళు బిహేవ్ చేసింది. మరి వాళ్ళు ఏ రకంగా మర్చిపోతారు? మరి ఇవన్నీ కూడా తెలిసి రాధా గారు ఈ టైంలో ఆయనకు పదవి వచ్చే టైంలో మళ్ళీ ఆయనే బ్రేకులు వేసుకున్నాడా? సరే, దీన్ని గురించి పదవి ఆపరా అన్నది తర్వాత అంశం. కానీ ఈ వస్తున్న ట్రోల్స్ నేపథ్యంలో కొద్దిగా ఇబ్బందికరంగా ఆయనకు మారింది. కొద్దిగా ఇబ్బంది ఏంటి, ఎక్కువ ఇబ్బందిగానే మారింది అని ఆయన మరి ఎలా తీసుకుంటాడో చూడాలి. ఇక వంగవీటి రాధా టీడీపీలోనే ఉన్నప్పటికీ క్రియాశీలకంగా ప్రస్తుతానికైతే లేరు. 2019 ఎన్నికలకు ముందే రాధాకు టీడీపీ చేరే సమయంలో ఎమ్మెల్సీ పదవి హామీ. 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారానికి దూరం, అప్పటి నుంచి రాజకీయంగా మౌనం. 2024 ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూలంగా ప్రచారం. డిప్యూటీ సీఎం పవన్తోనూ సమావేశమైన రాధా. తొలి విడతలోనే రాధాకు ఎమ్మెల్సీ ఇస్తారని అంచనా. ఇప్పటి వరకు రాధాకి పదవి దక్కలేదు. రాధా రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. 2024 ఎన్నికల ముందే రాధాను వైసీపీలోకి తెచ్చుకునేందుకు నాని, వంశీ యత్నం. ఆ సమయంలో రాధా అంగీకరించలేదు. ఇప్పుడు వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాల్లో 2029కి సంబంధించి, అంటే ఇప్పటి వరకు కూడా రాధాకి పదవి రాలేదు. మన లోకేష్ గారు అయితే హామీ ఇచ్చారన్నారు, అది పెద్ద ఎత్తున ప్రచారం అయింది. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఈయనకొకరికి కొంతమందికి హామీలు ఇచ్చిన వాళ్ళు, ప్రధాన ఫస్ట్ లిస్ట్లో ఉన్నవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు అక్కడ పిఠాపురం సీటు త్యాగం చేసిన వాళ్ళకి, నెక్స్ట్ ఈయనకి, ఎవరు వంగవీటి రాధా గారికి, ఇలాంటి 3-4 పేర్లు అయితే చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీళ్ళు ఖచ్చితంగా ఎమ్మెల్సీలు ఇస్తారు అని. సో ఇలాంటి టైంలో వీళ్ళు ముగ్గురు ఫ్రేము, వీళ్ళు ముగ్గురు ఫోటో కొంప ముంచింది, ఇబ్బంది పెట్టింది అని. మరి దీన్ని ఏ రకంగా చూడాలి అంటే,
ఎవరితోటన్నా పరిచయాలు, ఎవరితోటన్నా మిత్రత్వం ఉంటే అది రాజకీయ పరంగా చూసుకోవాలి తప్ప పర్సనల్ విషయానికి వచ్చేసరికల్లా వాళ్ళని టార్గెట్ చేసి వీడియోలు పెట్టడాన్ని తప్పు కింద మాట్లాడాలా? లేదు, ఇంత కక్ష ప్రతీకారాలతోటి రగిలిపోతున్న వారికి వాళ్ళు మనసులో ఏముందో తెలుసుకోకుండా ఈ రకమైన ఫోటోలు, ఈ రకమైన వీడియోలు వైరల్ అవ్వడం తన పార్టీ నాయకుడు చేస్తున్నదాన్ని తప్పు పట్టాల. ఏదైనప్పటికీ కూడా వంగవీటి రాధ అంశం అన్నది చాలా రోజుల తర్వాత మళ్ళీ కాస్త హీట్ ఎక్కిస్తుంది. వేరే అంశాల్లో వంగవీటి హీట్ కనిపిస్తుంటుంది, కానీ రాధా విషయంలోనూ ఈ ఫంక్షన్ విషయంలో వాళ్ళ గారాల పట్టి విషయంలో ఈ రకమైన వీడియోలు రావడం, ఈ రకమైన ట్రోల్స్ చేయడం, రాధా గారిని టార్గెట్ చేసి మాట్లాడడం మాత్రం కాపు సమాజంలో కొంతమంది దాని మీద అది తప్పు అంటున్నారు. కొంతమంది అనవసరంగా ఈయనెందుకు పదవి వచ్చే టైంలో అందులోకి దూరాడు, అనవసరంగా వాళ్ళని పిలిచిపోతే ఏమైపోయింది, ఇప్పుడు కొంపలేం మునిగిపోయినా, తర్వాత ఎప్పుడో కాముగా పిలిచి ఫోన్ మాట్లాడమో, లేకపోతే తర్వాత ఎప్పుడో ఏ భోజనానికి ఆహ్వానించి పెద్దగా అడావిడి లేకుండా చేస్తే బాగున్ను, పబ్లిక్ ఫంక్షన్లో తీసుకొచ్చి ఈ రకంగా ఈయనెందుకు ఇరుక్కున్నాడు పదవి వచ్చే టైంలోని, ఇది ఎటువైపు దారి తీస్తుందని. ఇంకా వంగవీటి అభిమానులకైతే వాళ్ళు కూడా కాస్త ఆందోళనలోనే ఉన్నారు. ఏంటి మా రాధా మీద ఈ రకంగా ట్రోల్స్ వస్తున్నాయి, ఏంటి మా రాధాని ఈ రకంగా టార్గెట్ చేస్తున్నారు, అసలు ఆయన ఎప్పుడూ ఎవరి జోలికి వెళ్ళడు కదా, సైలెంట్గా ఉంటుంటాడు కదా, ఈ అంశం అన్నది ఆయన నెత్తిన పడేలా ఉన్నది, అది ఎటువైపు తీసుకువెళ్తారో, అధిష్టానం దీన్ని ఏ రకంగా తీసుకుంటున్నారో, మరి తెలుగుదేశం శ్రేణులు, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఉన్న వాళ్ళే దీని మీద పబ్లిక్గా వీడియోలు చేసి మాట్లాడుతుంటే దాన్ని టీడీపీ అధిష్టానం ఏ రకంగా పరిగణలోకి తీసుకుంటుంది. మరోపక్క పవన్ కళ్యాణ్ గారు ఈ అంశంలో ఏం మాట్లాడతారో, కాపు సామాజిక వర్గం, మెజారిటీ వర్గం ఏమనుకుంటుంది, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చ కింద సాగుతున్నది. ఏదైనప్పటికీ కూడా వంగవీటి రాధా ఈ ముగ్గురు కలిసి ఉన్న ఈ ఫోటో అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్గా మారింది. దీని పర్యవసానాలు ఏంటన్నది చూడాలి.